మెయిన్ ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈవేళ మేము సింగపూర్ చైనా టౌన్లో నెలకొని ఉన్న శ్రీ మరియమ్మ ఆలయ విశేషాలు కొన్నింటిని వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. మేము సింగపూర్ లిటిల్ ఇండియాలో నోవాటెల్ హోటల్లో స్టే చేశాం. అక్కడి నుంచి చైనా టౌన్లో ఉన్న శ్రీ మరియమ్మ ఆలయానికి గ్రాబ్ అనే యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నాం. ఇక గ్రాబ్ అంటే మన ఇండియాలో ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి యాప్ లాంటిదే. చైనా టౌన్ చేరుకోవడానికి 10 minutes టైం పట్టింది. సింగపూర్ కరెన్సీ డాలర్స్లో ఉంటుంది. $1 ఇండియన్ కరెన్సీలో 62.48. శ్రీ మరియమ్మన్ ఆలయం సింగపూర్లోని పురాతన హిందూ దేవాలయం. 1827లో నిర్మించిన మరియమ్మన్ కోవిల్ లేదా క్లింగ్ స్ట్రీట్ టెంపుల్ దక్షిణ భారతదేశంలోని నాగపట్నము మరియు కడలూరు జిల్లాల నుంచి వలస వచ్చిన వారిచే పూజల కోసం నిర్మించబడింది. ఈ ఆలయం మహమ్మారి వ్యాధులు మరియు వ్యాధుల నయం చేసే శక్తికి పేరుగాంచిన మరియమ్మన్ దేవికి అంకితం చేయబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీలో గుమస్తాగా పనిచేసిన శ్రీ నారాయణ పిల్లై స్ఫూర్తితో శ్రీ మరియమ్మన్ ఆలయం నిర్మించబడింది. గత 100 సంవత్సరాల్లో అసలు ఆలయ నిర్మాణము అనేక పునరాభివృద్ధి దశలో సాగింది. చైనా టౌన్ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం దక్షిణ భారత వాస్తుశిల్పము, కళ మరియు ఆధ్యాత్మికతకు అద్భుతమైన ఉదాహరణ. ఈ మరియమ్మన్ దేవాలయం 19వ శతాబ్దపు ఆరంభం నాటి గొప్ప మరియు మనోహరమైన చరిత్రను కలిగి ఉంది. లో ఆధునిక సింగపూర్ స్థాపకుడు సర్ స్టాంఫోర్డ్ రాఫెల్స్తో కలిసి సింగపూర్కు చేరుకున్న తమిళ వ్యాపారవేత్త మరియు కమ్యూనిటీ నాయకుడు నారాయణ పిల్లై ఈ ఆలయాన్ని స్థాపించారు. శ్రీ నారాయణ పిల్లై ఈ ఆలయం కోసం కొంత భూమిని ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి కొనుగోలు చేశారు. ఈ పుణ్యక్షేత్రం అనతి కాలంలోనే హిందూ సమాజానికి ముఖ్యంగా పండుగలు మరియు వేడుకల సమయంలో ప్రార్థనా స్థలంగా మారింది. ఈ ఆలయము ద్రావిడ నిర్మాణ శైలిలో రూపొందించబడింది.
చైనా టౌన్లోని రద్దీగా ఉండే వీధుల్లో దూరం నుండి చూడగలిగే విధంగా ఈ గోపురం ఆలయానికి ల్యాండ్ మార్క్గా కూడా పనిచేస్తోంది. ఆలయం యొక్క ప్రధాన దేవత మరియమ్మన్. ఆమె అగ్ని కిరీటము మరియు పుర్రిల హారంతో ఉగ్రమైన మరియు దయగల దేవతగా చిత్రీకరించబడింది. గోపురం 5 అంచెలుగా విభజించబడింది. ఒక్కొక్కటి ఒక్కో థీము మరియు మూలాంశంతో ఉంటుంది. దిగువ శ్రేణిలో రామాయణము మరియు మహాభారతం వంటి హిందూ పురాణాల నుండి దృశ్యాలు ఉన్నాయి. అయితే ఎగువ శ్రేణులు వివిధ దేవతలు మరియు ఖగోళ జీవులను కలిగి ఉంటాయి. గోపురం కూడా పూల మరియు రేఖాగణిత నమూనాలతో అలంకరించబడి ఉంటుంది. అలాగే గంటలు మరియు దీపాలతో పండుగ మరియు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ ఆలయము ఇటుకలు, ప్లాస్టరు మరియు సున్నంతో నిర్మించబడింది మరియు ఎరుపు, నీలము, పసుపు మరియు ఆకుపచ్చ రంగులతో రంగులు వేయబడింది. ఈ ఆలయంలో నవరాత్రి లేదా 9 రాత్రుల ఆరాధన, దీపావళి లేదా లైట్ల పండుగ మరియు పొంగలు లేదా పంట పండుగ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు. ఏది ఏమైనప్పటికీ అత్యంత ప్రసిద్ధ మరియు అద్భుతమైన పండుగ తిమితి లేదా ఫైర్ వాకింగ్ వేడుక. ఇది అక్టోబరు లేదా నవంబర్లో జరుగుతుంది మరియు భారతదేశంలోని తిమిది పండుగతో సమానంగా ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు అమ్మవారి విశ్వాసం మరియు భక్తికి పరీక్షగా వేడి బొగ్గుల మంచం మీద చెప్పులు లేకుండా నడుస్తారు. ఈ పండుగలో లిటిల్ ఇండియాలోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం నుండి చైనా టౌన్లోని శ్రీ మరియమ్మన్ ఆలయం వరకు పాలు మరియు నైవేద్యాలను మోసే భక్తుల ఊరేగింపు కూడా ఉంటుంది. ఈ పండుగ చూడదగ్గ దృశ్యము మరియు అన్ని వర్గాల నుండి వేలాది మంది భక్తులు మరియు ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఆలయం తెరిచే సమయాలు రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మీరు మా యొక్క ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సింగపూర్లో ఉన్న శ్రీ మరియమ్మ ఆలయ విశేషాలు. మరి ఒక సందర్శనాంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.